సో హలో గాయస్, నా బరాధే మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్ ఈరోజు ఈ వీడియోలో చాలా జబర్దస్త్ అప్డేట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మనము ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అప్డేట్ నుంచి స్టార్ట్ చేద్దాం. అండ్ గాయస్ నేను మీ అందరికీ రీసెంట్లీ చాలా వీడియోస్లో ఆల్రెడీ ఒక రూమర్ గురించి అప్డేట్ ఇచ్చినాను. అండ్ అది ఏంటంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఈ రాయల్ రంబల్లో వచ్చినా రావచ్చు అని నేను మీ అందరికీ ఆల్రెడీ చాలా అప్డేట్ ఇచ్చినాను. అండ్ ఇప్పుడు అంటే ఇండియా నుంచి అంటే చాలా రూమర్స్ వస్తాయి. అంటే సోషల్ మీడియాలో అంటే ఒక 1-2 days నుంచి చాలా రూమర్స్ రావడం ఒకటిసారి స్టార్ట్ అయిపోయినాయి. సో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఇప్పుడు చాలా తొందరలో రిటర్న్ చేస్తారు. సో అంత మంచిగా ఉంటే నెక్స్ట్ రాల్ వచ్చినా రావచ్చు, లేదంటే రాయల్ రంబల్లో ద బీస్ట్ రిటర్న్ చేయొచ్చు అని ఇలాంటి రూమర్స్ అంటే 2 days నుంచి చాలా ఎక్కువ వస్తున్నాయి మన సోషల్ మీడియాలో. బట్ మీ ఎందుకు ఒకటి తెలుసు అంటే మీరు మన ఛానల్ యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీరు మన ప్రతి ఒక్క వీడియోస్ని చూస్తున్నారంటే నేను మందికి ముందే చెప్పినాను. చాలా వీడియోస్ రీసెంట్లీ చాలా వీడియోస్లో అప్డేట్ చేసినాను. అండ్ అది ఏంటంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఈసారి రాయల్ రంబల్లో రిటర్న్ చేయొచ్చు. అండ్ అపోనెంట్ గురించి మాట్లాడుతూ చూడండి, చాలా మంది గుంథరే అంటున్నారు. అంటే గుంథరే కావచ్చు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అపోనెంట్ మన గుంథరే కావచ్చు అని చాలా రూమర్స్ వస్తున్నాయి. కానీ ప్రెజెంట్ కోసం గుంథర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్. సో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ లాంటి సూపర్ స్టార్ అంటే మిడ్ కార్డ్ టైటిల్ కోసం అంటే ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం అసలు ఫైట్ చేస్తాడా, ఇది ఒక పెద్ద క్వశ్చన్. సో చూద్దాం. అంటే ప్రెజెంట్ కోసం అయితే మరొకసారి చాలా భయంకరంగా రూమర్స్ వస్తున్నాయి. సో అంత మంచిగా ఉంటే నెక్స్ట్ రాలో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వచ్చినా రావచ్చు, లేదంటే నెక్స్ట్ స్మాక్ డౌన్ కావచ్చు, లేదంటే డైరెక్ట్గా రాయల్ రంబల్ వచ్చినా రావచ్చు అని ఇలాంటి రూమర్స్ మాత్రం చాలా ఎక్కువ వస్తున్నాయి బాస్. నిజంగా చాలా మజా వస్తాయి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ చాలా తొందరలోనే రిటర్న్ చేయబోతున్నారు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక సాలిడ్ గుడ్ న్యూస్ వచ్చింది. ఎస్పెషల్లీ మన బ్రేవ్ హార్ట్ ఫ్యాన్స్ కోసం, మన అంకల్ హౌడీ ఫ్యాన్స్ కోసము చాలా జబర్దస్త్ గుడ్ న్యూస్ వచ్చింది. గాయస్ మనకి గుర్తుండవచ్చు, నేను మీ అందరికీ రీసెంట్లీయే ఒక వీడియోలో అంటే అంకల్ హౌడీ మేబీ అంత మంచిగా ఉంటే రాయల్ రంబల్ వచ్చినా రావచ్చు, లేదంటే రసల్ మీద తర్వాత వచ్చినా రావచ్చు అని నేను మన రీసెంట్లీ ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చినాను. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ దగ్గర ప్రెజెంట్ కోసం ఎలాంటి స్టోరీ లైన్ లేదంటే డబ్ల్యూడబ్ల్యూ ప్రెజెంట్ కోసం ఏమో ప్లాన్ చేయలేదని నేను మన అందరికీ ముందే రీసెంట్లీ ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చినాను. అండ్ మీరు ఒక ఇంటే షాక్ అయిపోతారు. అండ్ అది హైలైట్ ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూ అంటే బ్యాక్ స్టేజ్ మన బో డాలస్తో కలిసి అంటే మీద కూడా తెలుసు కదా, అంటే అంకల్ హౌడీ ఇంకెవరో కాదు మన బో డాలసే, మన బ్రేవ్ హార్ట్ బ్రదర్ బో డాలస్. సో మన డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ అంట మన బో డాలస్తో కలిసి మన బ్రేవ్ హార్ట్ది స్టోరీ లైనాలు రాస్తున్నారంట. అంటే మన బ్రేవ్ హార్ట్ది స్టోరీ అంటే అట్లా ఉండిపోయింది కదా. సో ఇప్పుడు కొంచెం స్టోరీ మన డబ్ల్యూడబ్ల్యూకి తెలుసు, అండ్ మిగతా స్టోరీ మన బో డాలస్కి తెలుసు. అండ్ అసలైన స్టోరీ అయితే మన బ్రేవ్ హార్ట్ది అంటే చాలా డిఫరెంట్గా ఉంటుండే అన్నమాట స్టోరీ లైన్. అంటే మన బ్రేవ్ హార్ట్ కోసం సపరేట్గా ఒక రైటర్ ఉండే, అండ్ మన బ్రేవ్ హార్ట్ చెప్తుండే, అండ్ మన బ్రేవ్ హార్ట్ది అందుకని మనకి చాలా యూనిక్గా మనకి స్టోరీ మనకి మన డబ్ల్యూడబ్ల్యూలో చూడడానికి దొరుకుతుంది కదా. సో ఆ స్టోరీ ఇప్పుడు ఎవరెవరు కొంచెం తెలుసో వాళ్ళ స్టోరీని రాస్తున్నారంట. సో దీని అర్థం గైస్ అంటే మీకు అర్థమైంది అంటే బో డాలస్ అండ్ డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ మన బ్రేవ్ హార్ట్ స్టోరీ వాళ్ళు రాస్తున్నారంటే చాలా క్లియర్లీ దీని అర్థం ఏంటంటే మనకి చాలా తొందరలోనే మన అంకల్ హౌడీ అంటే మన బో డాలస్ మనకి చాలా తొందరలోనే మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారు. ఇప్పుడు తొందరలో అంటే ఇప్పుడు అది రాయల్ రంబల్ కావచ్చు, అంటే రాయల్ రంబల్ తర్వాతది కావచ్చు, ఇక లేదంటే రసల్ మే తర్వాత కావచ్చు. బట్ ప్రెసిడెంట్ కోసం కన్ఫర్మ్ గుడ్ న్యూస్ ఏంటంటే బ్యాక్ స్టేజ్ మన అంకల్ హౌడీ అంటే మన బో డాలస్ డబ్ల్యూడబ్ల్యూతో కలిసి మన బ్రేవ్ హార్ట్ది అంటే పెండింగ్ ఉన్న స్టోరీ లైన్కి వాళ్ళు రాయడం స్టార్ట్ చేసినారు. అండ్ అంతా ప్లానింగ్ నడుస్తుంది. సో అంత మంచిగా చాలా తొందరగా కనిపిస్తారు. కానీ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే మన బో డాలస్ హ్యాజ్ ఏ బో డాలస్గా వస్తారా, లేదంటే అంకల్ హౌడీలా వస్తారా, లేదంటే ద ఫీల్డ్ క్యారెక్టర్వి ప్లే చేయొచ్చు బో డాలస్, నో డౌట్ అంటే బాగానే ప్లే చేయొచ్చు, మాస్క్ పెట్టుకొని రావచ్చు ద ఫీల్డ్ది. సో ఇప్పుడు మన బో డాలస్ అంటే మెయిన్ క్వశ్చన్ ఏంటంటే మన బ్రేవ్ హార్ట్ బ్రదర్ బో డాలస్ అంకల్ హౌడీ లాగానే వస్తుంది మంచిదా, అంటే బో డాలస్లో వస్తే మంచిదా, లేదంటే ద ఫీల్డ్లో వస్తే మంచిదా గాయస్? అసలు మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అంతగా వీళ్ళు చాలామంది నాకు రీసెంట్లీ మన రా హైలైట్స్ వీడియోలో క్వశ్చన్ అడిగినారు. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే అన్న మన రాది స్టేజ్ ఏంది కొంచెము చేంజ్ కనిపించింది, సో మన రా స్టేజ్ కొంచెం చేంజ్ అయిందా అని వీళ్ళు చాలామంది నాకు ఇలాంటి క్వశ్చన్ అడిగినారు.
అయిపోయినారు. సో చూడండి బాస్, అసలు ప్రాబ్లం ఏంటంటే అరీనా చాలా చిన్నగా ఉండంట అండ్ స్నో ప్రాబ్లం అంటే చాలా ఎక్కువ స్నో పడ్డదంట. సో అందుకని వాళ్ళకి అంటే మన రాది రెగ్యులర్గా స్టేజ్ ఉంటుంది కదా, సో ఆ స్టేజ్ డిజైన్ చేసేంత టైం దొరకలేదంట స్నో వల్ల. సో అందుకనే వాళ్ళు ఒక కొంచెం డిఫరెంట్గా ఒక స్టేజ్ డిజైన్ చేసినారు. సో ఇప్పుడు మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం అయితే మన రాది న్యూ స్టేజ్ ఒక టెంపరరీ స్టేజ్ అంట. సో అంటే మరోసారి మనకి మన పాత స్టేజే చూడడానికి దొరుకుతుంది, లేదంటే ఇంకా కొంచెం డిఫరెంట్గా లేదంటే ఒక కొత్త స్టేజ్ ఇన్ ఫ్యూచర్లో చూడడానికి దొరకవచ్చు. కానీ ప్రెసెంట్ కోసం రూమర్స్ ఏమంటున్నాయి అంటే మనకి రాలో కనిపించిన న్యూ స్టేజ్ ఒక టెంపరరీ స్టేజ్ అంట. మనకి మళ్ళీ ఒకసారి ఒక పాత స్టేజే మన రాది చూడడానికి దొరుకుతుందంట. ఎందుకంటే స్నో ప్రాబ్లం వల్ల అండ్ ఎరీనా చాలా చిన్నగా ఉండే అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ గురించి. ఎందుకంటే రీసెంట్లీ రాలో మన మోడర్న్ డే మహారాజా జిందర్ మహల్ వర్సెస్ మన సెత్ రాలెన్స్ మధ్యలో మనకి ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్. అండ్ ఆ మ్యాచ్లో మన సెత్ రాలెన్స్ గెలిచినారు, మన జిందర్ మహల్ ఓడిపోయినారు, మనకి కూడా తెలుసు. కానీ సెత్ రాలెన్స్ పెడిగ్రీ కొట్టినప్పుడు అంటే కొంచెం కరెక్ట్గా పడలేదు, అంటే మన సెత్ రాలెన్స్కి కాలి కొంచెం దెబ్బ తాకింది, సో కొంచెం ఇంజూర్డ్ అయినారు. అండ్ మన సెత్ రాలెన్స్ ఇంజురీ పైన ప్రెజెంట్ కోసం అప్డేట్ ఏంటంటే బ్యాక్ స్టేజ్ వెళ్ళినప్పుడు కొంచెం హెల్ప్ తీసుకున్నారంట నడవడానికి మన సెత్ రాలెన్స్. అండ్ దాని తర్వాత మన సెత్ రాలెన్స్ సొంతంగా నడిచినారంట, అంటే సెత్ రాలెన్స్ వితౌట్ ఎనీ హెల్ప్ సెత్ రాలెన్స్ కొంచెం బాగానే నడిచినారంట. అండ్ బ్యాక్ స్టేజ్ డాక్టర్స్ అంతా చెక్ చేసినారు. సో ప్రెజెంట్ కోసం అప్డేట్స్ అంటే రూమర్స్ మనకి ఏమైనా వస్తున్నాయి అంటే సెత్ రాలెన్స్కి ఇంజురీ అయింది, కానీ అంత సీరియస్ ఇంజురీ కాదంట, ఒక చిన్న ఇంజురీ అంట. అండ్ ఇది ఒక స్టోరీ లైన్ అయితే కాదంటే చాలా మంది స్టోరీ లైన్ అనుకున్నారు, బట్ ఇది స్టోరీ లైన్ కాదు. నిజంగానే మన సెత్ రాలెన్స్ కొంచెం దెబ్బ తాకింది, నిజంగానే కొంచెం ఇంజురీ అయినారు మన సెత్ రాలెన్స్. సో ఇంజురీ పెద్ద కాకపోతే మంచిది బాస్, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ రాయల్ రంబల్, దాని తర్వాత ఎలిమినేషన్ చేంబర్, దాని తర్వాత రోడ్ అంటే మన రసల్ మేనియా, అంటే రాయల్ రంబల్ నుంచే రోడ్ టు రసల్ మేనియా స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది రోడ్ టు రసల్ మేనియా. సో ఇలాంటి టైంలో మన సెత్ రాలెన్స్ ఇంజురీ అయిపోతే కరెక్ట్ కాదు. సో మన సెత్ రాలెన్స్ ఇంజుర్డ్ కాకపోతే మంచి ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ అంటే ఇంజుర్డ్ అయినారు, బట్ అంత పెద్ద సీరియస్ ఇంజురీ కాకపోతే మంచిది, ఎందుకంటే అది ఒక చిన్న మైనర్ ఇంజురీ అంట. సో మన సెత్ రాలెన్స్ చాలా తొందరలోనే రికవర్ అయిపోతారని ప్రెజెంట్ కోసం అయితే మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ నాకు సెత్ రాలెన్స్ ఇంజురీ పైన నాకు ఇంకా ఎలాంటి రూమర్స్ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. అండ్ నాకు సెత్ రాలెన్స్ ఇంజురీ పైన రూమర్స్ రాకపోతేనే మంచి ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంకెక్కువ రూమర్స్ వస్తే మాత్రం ఇక ఇంజురీ ఇంకా ఎక్కువ సీరియస్ అయినట్టే కదా. సో అందుకని మన సెత్ రాలెన్స్ ఇంజురీ పైన ఎక్కువ రూమర్స్ రావద్దిగా. మన సెత్ రాలెన్స్ మనకి నెక్స్ట్ రాలో చాలా క్లియర్ అంటే చాలా మంచిగా కనిపించాలని కోరుకుంటున్నాను. సో మీరు అది కోరుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ గురించి. ఎందుకంటే బాస్ చూడండి, రీసెంట్లీ మీరు ఒకటి గమనించినారు కూడా, రీసెంట్లీ రాలో మన WWE నెక్స్ట్ వీక్ రా కోసం సీఎం పంక్ అండ్ కోడి రోడ్స్ ది ఫేస్ టు ఫేస్ సెగ్మెంట్ అఫీషియల్లీ కన్ఫర్మ్ చేసి చాలా క్లియర్లీ అడ్వర్టైజ్ చేస్తుంది. ఎందుకంటే మన సీఎం పంకే పిలుస్తున్నారు మన కోడి రోడ్స్కి, ఎందుకంటే రీసెంట్లీ మన కోడి రోడ్స్ డ్రూ మ్యాకింటైర్తో ఒక సెగ్మెంట్ కట్ చేసినప్పుడు ఆ సెగ్మెంట్లో మన కోడి రోడ్స్ సీఎం పంక్ మేబీ రాయల్ రంబల్ గెలవచ్చని సీఎం పంక్ పేరు బి మెన్షన్ చేసినారు కదా. సో అందుకని సోషల్ మీడియాలో మన సీఎం పంక్ ఏమని చెప్పినారంటే కోడి రోడ్స్కి, సో నువ్వు నాకు అడగకుండా నా పేరు మెన్షన్ చేస్తావు, సో నువ్వు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, సో ఒకవేళ నీకు ఏమైనా మాట్లాడాలని మనసు ఉంటే మనము ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందామని మన సీఎం పంక్ చెప్పినారు. సో అందుకనే నెక్స్ట్ వీక్ రా కోసం సీఎం పంక్ అండ్ కోడి రోడ్స్ ఒక జబర్దస్త్ ఫేస్ టు ఫేస్ సెగ్మెంట్ అఫీషియల్లీ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ బాస్ ఈ సెగ్మెంట్ మామూలుగా ఉండదు, అండ్ ఈ సెగ్మెంట్ కవర్ చేయని నిజంగా చాలా టైం పడతాం కూడా నెక్స్ట్ వీక్, ఎందుకంటే ఇలా సెగ్మెంట్ చాలా కిరాక్గా ఉంటాయి బాస్. అండ్ మీద కూడా తెలుసు నేను మన రా హైలైట్స్ అండ్ మన స్మాక్ డౌన్ హైలైట్స్ అండ్ సెగ్మెంట్స్ 70 నుంచి 80% కవర్ చేస్తాను. అండ్ 80% సెగ్మెంట్స్ కవర్ చేస్తేనే వీడియోస్ అంత పెద్దగా అయిపోతాయి. సో అండ్ సీఎం పంక్ అండ్ మన కోడి రోడ్స్ లాంటి సూపర్ స్టార్ ఫేస్ టు ఫేస్ అది కొంచెం కోపంలో సెగ్మెంట్ కట్ చేస్తున్నారంటే ఇక మామూలుగా ఉండదు, అది కొంచెం పర్సనల్ లెవెల్లో వెళ్ళిపోతారు. సో ఈ సెగ్మెంట్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అందుకే మీరు నెక్స్ట్ వీక్ రాని కొంచెం మిస్ చేయకుండా కంపల్సరీ చూడండి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఎగ్జేవియర్ వుడ్స్ గురించి. గాయస్ మీరు రీసెంట్గా వాళ్ళు గమనించినారు అనుకుంటా, మన ఎగ్జేవియర్ వుడ్స్ మన లుడ్విగ్ కైసర్ పైన అటాక్ చేస్తున్నప్పుడు నిజంగా చాలా భయంకరంగా అటాక్ చేసినారు. అండ్ మన ఎగ్జేవియర్ వుడ్స్ లుక్ మనకి కొంచెం డిఫరెంట్గా కొంచెం విచిత్రంగా కనిపించింది కదా. సో దాని తర్వాత ఒక రూమర్ రావడం చాలా స్టార్ట్ అయిపోయింది. అండ్ అది ఏంటంటే మన WWE ఎగ్జేవియర్ వుడ్స్కి ఒక జబర్దస్త్ సింగిల్స్ పుష్, అంటే ద న్యూ డేలో కాదు, కోఫీ
కోఫీ కింగ్స్టన్తో కలిసి ఒక ట్యాగ్ టీమ్ కాదు అంటే ఎగ్జైర్ వుడ్స్కి ఒక జబర్దస్త్ సింగిల్ పుష్ ఇచ్చిన ఇవ్వచ్చు అంట. ఎందుకంటే రీసెంట్లీ రోలో కొంచెం డిఫరెంట్ లుక్లో కనిపించినారు ఎగ్జైర్ వుడ్స్, కొంచెం భయంకరంగా మీకు కనిపించినారు. సో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ దీని లాభం లేదు, మేబీ మన ఎగ్జైర్ వుడ్స్కి ఒక సింగిల్ పుష్ ఇచ్చిన ఇవ్వచ్చు. ఎందుకంటే ద న్యూ డేలో మన బిగీకి సింగిల్ పుష్ దొరికింది, మన బిగీ వరల్డ్ అంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ గెలిచినారు. మన కోఫీ కింగ్స్టన్కి బి సింగిల్ పుష్ దొరికింది, మన కోఫీ కింగ్స్టన్ బి మన డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ గెలిచినారు. బట్ మన ద న్యూ డే మెంబరే కదా మన ఎగ్జైర్ వుడ్స్, బట్ మన ఎగ్జైర్ వుడ్స్కి అంటే ఒక సింగిల్ పుష్ దొరకలే అనమాట. సో ఇప్పుడు అంటే మన డబ్ల్యూడబ్ల్యూ స్లోలీ మన ఎగ్జైర్ వుడ్స్కి ఒక సింగిల్ పుష్ ఇచ్చిన ఇవ్వచ్చు అంట. సో ప్రెజెంట్ కోసం ఇది ఒక రూమర్. సో ఇప్పుడు మీ ప్రకారం ఈ రూమర్ నిజమైతే మంచిదా లేదా మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది మోడర్న్ డే మహారాజా జిందర్ మహల్ గురించి. గా చూడండి రీసెంట్లీ రాల్ అయితే మన జిందర్ మహల్ సెత్ రాలిన్స్ తో ఫైట్ చేసినారు, ఓడిపోయినారు కరెక్ట్. కానీ చాలా మంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మన జిందర్ మహల్ కి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఫ్యూచర్లో అంటే చాలా మంది ఫ్యాన్స్ అంటే ఓన్లీ మన ఇండియన్ ఫ్యాన్స్ అని కాదు, అంటే యుఎస్ఏ ఫ్యాన్స్ అంటే చాలా మంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో డబ్ల్యూడబ్ల్యూతో ఒక డిమాండ్ చేస్తున్నారు. అండ్ అది ఏంటంటే ఇప్పుడు మీరు జిందర్ మహల్ కి పుష్ చేయడము ఆపకుండ్రి, మీరు స్లోలీ జిందర్ మహల్ కంపల్సరీ పుష్ చేయండి అని చాలా మంది ఫ్యాన్స్ డిమాండ్. అంటే ఓన్లీ ఇండియా అని కాదు, ఓన్లీ ఇండియన్ ఫ్యాన్స్ అని కాదు, చాలా మంది ఫ్యాన్స్ అంటే బయట కంట్రీ ఫ్యాన్స్ బి డిమాండ్ చేస్తున్నారు మన జిందర్ మహల్ కోసం. అండ్ అంతేకాదు డిమాండ్ అంటే గుర్తొచ్చింది మన జిందర్ మహల్ మనందరితో ఒక చిన్న డిమాండ్ చేస్తున్నారు. అండ్ అది ఏంటంటే మన జిందర్ మహల్ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూ ఇచ్చినారు. అండ్ ఆ ఇంటర్వ్యూలో మన జిందర్ మహల్ ఏమని చెప్పినారు అంటే మన జిందర్ మహల్ అంట 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో అడుగుపెట్టి 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచి మన ఇండియాకి రీప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచి మామూలుగా మీకు ఎంతగా తెలుసు. సో అందుకని మన జిందర్ మహల్ ఏమని చెప్తున్నారు అంటే చూడండి నేను అంటే మన జిందర్ మహల్ అయితే చాలా బెస్ట్ ట్రై చేస్తున్నారంట మన 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో అడుగు పెట్టడానికి. అండ్ మన జిందర్ మహల్ ఏమని చెప్పినారంటే మన ఫ్యాన్స్ అందరితో ఒక డిమాండ్ చేసినారు. సో మీరు సోషల్ మీడియా అంటే మీరు ట్విట్టర్లో మన ద గేమ్ ట్రిపుల్ హెచ్కి ట్యాగ్ చేసి అంటే జిందర్ మహల్కి 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో ఫైట్ చేసే అవకాశం ఏంటని అంటే ఈ టైప్లో డిమాండ్ చేయండి అని చెప్పినారు. అంటే ఒక టైప్లో రిక్వెస్ట్ అనుకోవచ్చు. సో మన జిందర్ మహల్ మన ఫ్యాన్స్ అందరితో ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ అది ఏంటంటే మీరు సోషల్ మీడియాలో అంటే ట్విట్టర్లో మన గేమ్ ట్రిపుల్ హెచ్కి ట్యాగ్ చేసి మరి జిందర్ మహల్కి మీరు అంటే 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో ఫైట్ చేసే అవకాశం ఏంటని ఈ టైప్లో ట్యాగ్ చేయండి అని చెప్తున్నారు మన జిందర్ మహల్. అండ్ మన జిందర్ మహల్ ఏమని చెప్పినారు అంటే ఓన్లీ జిందర్ మహల్ అని కాదు, అంటే మన హిందూ షేర్లో అంటే మన వీరు లేదంటే సాంగ్ అంటే వీళ్ళిద్దరు ఎవరైనా ఒకరు రావాలంట. అండ్ వీళ్ళు అంటే మన జిందర్ మహల్ అండ్ మన వీరు లేదంటే సాంగ్ అంట మన 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో మొత్తం దుమ్ము దులిపేయాలని ఈ టైప్లో కొంచెం మాట్లాడుతున్నారు మన జిందర్ మహల్ సోషల్ మీడియాలో. సో చూసాం అంటే జిందర్ మహల్కి 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో మన గేమ్ ట్రిపుల్ హెచ్ యాడ్ చేస్తాడు, దాంట్లో పెద్ద మాట ఏం కాదు. బట్ మన జిందర్ మహల్ ఎందుకు డిమాండ్ చేయమని చెప్తున్నారు ఏమో కొంచెం అర్థం కాదు. సో మేబీ మన జిందర్ మహల్ అసలు ఆ మ్యాచ్ గెలవడానికి డిమాండ్ చేస్తున్నారు కూడా 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్. సో అందుకని ద గేమ్ ట్రిపుల్ హెచ్కి ట్యాగ్ చేయమని చెప్పినారు అనుకుంటా. సో ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో వెళ్ళి ట్విట్టర్లో మన గేమ్ ట్రిపుల్ హెచ్కి ట్యాగ్ చేసి మరి మీరు జిందర్ మహల్కి 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో జబర్దస్త్ పడేసే అవకాశం ఏంటని అంత మంచిగా ఉంటే గెలిపోయింది అని మీరు కొంచెం ఈ టైప్లో మన గేమ్ ట్రిపుల్ హెచ్కి ట్యాగ్ చేసి మీరు జిందర్ మహల్కి ట్యాగ్ చేసి మరి డబ్ల్యూడబ్ల్యూకి ట్యాగ్ చేసి మీరు ఒక జబర్దస్త్ ట్వీట్ రాయండి ట్విట్టర్లో. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన రాయల్ రంబల్ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి. గాయస్ చూడండి నేను మీ అందరికీ అంటే థంబ్నెయిల్ చాలా క్లియర్లీ రాసినారు బ్యాడ్ న్యూస్ అని, చాలా క్లియర్ రాసినాను అంటే రోమన్ రైన్స్ బ్యాడ్ న్యూస్ అని రాసినాను కదా. సో ఇప్పుడు ఈ బ్యాడ్ న్యూస్ ఏందో నేను మీ అందరికీ లైన్ బై లైన్గా ఫస్ట్ అయితే మన బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇచ్చేస్తాను. సో చూడండి ఇప్పుడు మన ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గురించి మాట్లాడితే ఫస్ట్ ప్లేస్లో మన బేలీ ఉండే కదా. సో ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో మన బెక్కీ లించ్ వచ్చేసింది బెట్టింగ్ ఓడ్స్లో, సెకండ్ ప్లేస్లో మన జేడ్ కార్గిల్ అండ్ థర్డ్ ప్లేస్లో వచ్చేసింది మన బేలీ. కానీ థర్డ్ ప్లేస్లో ఉన్న, ఫోర్త్ ప్లేస్లో ఉన్న అండ్ ఫిఫ్త్ ప్లేస్లో ఉన్న సూపర్ స్టార్ గెలవచ్చు. సో థర్డ్ ప్లేస్లో ఉంది. సో దీని అర్థము బేలీ ఓడిపోతాను కాదు, అంటే ఎక్కువ సూపర్ స్టార్స్ ఉన్న మ్యాచెస్లో టాప్ 5 రిజల్ట్ ఉంటాయి అన్నమాట. సో టాప్ 5లో ఎవరు ఉంటారో వాళ్ళే గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. సో బేలీ టాప్ 3లో ఉంది. సో పర్లేదు అంటే మీరు నాకడితే మాత్రం మన బేలే గెలుస్తుంది నాకు అనిపిస్తుంది మన 30 ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్. అండ్ బెక్కీ లించ్ గురించి మాట్లాడితే మేబీ మన బెక్కీ లించ్ ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్ గెలిచి రియా రిప్లింగ్ ఛాలెంజ్ చేయొచ్చు. అండ్ మన బేలీ ఏమో నేను రియా రిప్లింగ్ ఛాలెంజ్ చేస్తా అని చెప్తుంది. బట్ మన బేలీ కంపల్సరీ మన ఈఓ స్కైకి ఛాలెంజ్ చేస్తుంది. ఎందుకంటే డ్యామేజ్ కంట్రోల్ వాళ్ళు కొంచెము అంటే డ్యామేజ్ కంట్రోల్కి పేరు వచ్చింది మన బేలీ వల్లనే, బట్ వాళ్ళు కొంచెం అన్యాయం చేస్తున్నారు మన బేలీతో. సో అందుకని మన బేలీ మేబీ 30 ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచి
ఇయో స్కైకే ఛాలెంజ్ చేసినా ఛాలెంజ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మన మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో మన బెట్టింగ్ ఓడ్స్ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో మన CM పంకే ఉన్నారు, కానీ సెకండ్ ప్లేస్లో ఇప్పుడు మన గుంథర్ వచ్చేసినారు, అండ్ థర్డ్ ప్లేస్లో ఏమో మన ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ ఉన్నారు. సో సేమ్ అనేమాట, అంటే టాప్ 5లో ఉన్న సూపర్ స్టార్స్లో ఎవరైనా ఒక సూపర్ స్టార్ గెలుస్తారు. సో ఇదైతే టాప్ 3 గురించి మనం మాట్లాడుతాం కదా. సో టాప్ 3లో మన కోడీ రోడ్స్ ఉన్నారు. సో మేబీ కోడీ, గుంథర్ లేదంటే మన CM పంక్ గెలవచ్చు మన 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ఫేటల్ 4-way మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి. ఎస్ గైస్, మీలో చాలా మంది రోమన్ రైన్స్ వర్సెస్ రాండీ ఆర్టన్ వర్సెస్ ఏజ్ స్టైల్స్ వర్సెస్ ఎల్ నైట్ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి అంటే మీరు వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు. అండ్ ఫైనల్లీ ఈ మ్యాచ్ పైన మనకి బెట్టింగ్ ఓడ్స్ వచ్చేసినాయి మన ఫేటల్ 4-way మ్యాచ్ పైన. అండ్ ఈ మ్యాచ్ ఫర్ మన WWE అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్. సో ఇప్పుడు ఈ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే బెట్టింగ్ ఓడ్స్ ఏంటంటే చూడండి, ఈ మ్యాచ్ అయితే బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్కి. కానీ చూడండి ఇప్పుడు బ్యాడ్ న్యూస్ ఏంటంటే, అసలు బ్యాడ్ న్యూస్ ఏంటంటే చూడండి, రాండీ ఆర్టన్ సెకండ్ ప్లేస్ ఉన్నారు బెట్టింగ్ ఓడ్స్ లిస్టులో. అండ్ నేను మీ అందరికీ ఇందాక ముందే చెప్పినాను, అంటే మన బెట్టింగ్ ఓడ్స్లో ఎక్కువ సూపర్ స్టార్స్ ఉన్నప్పుడు, అంటే ఫస్ట్ ప్లేస్ ఉన్న సూపర్ స్టార్ అంటే సెకండ్ ప్లేస్, అంటే ఇప్పుడు మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గురించి మాట్లాడితే అంటే రాయల్ రంబల్ 30 సూపర్ స్టార్స్ ఫైట్ చేస్తారు కాబట్టి మనం టాప్ 5 కౌంట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇది 4 సూపర్ స్టార్స్ ఫైట్ చేసినప్పుడు మనం టాప్ 2 అయినా కౌంట్ చేయొచ్చు. సో టాప్ 2లో ఉన్న సూపర్ స్టార్సే గెలుస్తారన్నమాట. సో నంబర్ 1 ప్లేస్లో అయితే రోమన్ రేన్స్ ఉన్నారు. ప్రెజెంట్ కోసం అయితే బెట్టింగ్ ఓడ్స్ రోమన్ రేన్స్కి సపోర్ట్ చేస్తున్నాయి, కానీ జస్ట్ కొంచెం ఇంకలా మన ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ రాండీ ఆర్టన్ ఉన్నారు. సో రాండీ ఆర్టన్ గెలవచ్చు అనమాట. సో రాండీ ఆర్టన్ గెలుస్తారు. సో ఇది పెద్ద బ్యాడ్ న్యూస్ ఏం కాదు, ఇది ఒక గుడ్ న్యూసే. బట్ ఇప్పుడు మన కొడిలో స్టోరీ ప్లస్ మన ద రాక్, సో ఇదంతా నడుస్తుంది కదా. సో ఇదంతా డ్రీమ్, అంటే ఇప్పుడు చాలా మంది అంటే కొడి రోడ్స్ డ్రీమ్ ఉంది. సో కొడి రోడ్స్ మన రాండీ ఆర్టన్కి రసమేయాలో ఓడిపించి స్టోరీ ఎండ్ చేయొచ్చు. బట్ మెయిన్ ఏంటంటే అసలు మెయిన్ డ్రీమ్ ఏంటంటే చాలా మంది ఫ్యాన్స్ కోసం డ్రీమ్ మ్యాచ్ ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్. సో అది జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అది మేబీ ఎలిమినేషన్ చేంబర్లో జరగవచ్చు. సో కానీ ఇంకేమైనా కావచ్చు. సో అండ్ ఇంకొక మెయిన్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఒకవేళ రోమన్ రైన్స్ రాయల్ రంబల్లో గెలిచినా అంట మన రసల్ మేనియాలో ఓడిపోతాడు. ఇప్పుడు రసల్ మేనియాలో కొడి రోడ్స్ అయినా సరే, అంటే ఇప్పుడు కొడి రోడ్స్ రోమన్ రైన్స్ అపోనెంట్ ఉన్నా సరే, లేదంటే ద రాక్ ఉన్నా సరే మన రోమన్ రైన్స్ రసల్ మేనియాలో ఓడిపోతారని ఇలాంటి రూమర్స్ వస్తాయి. సో ప్రెసెంట్ కోసం అయితే ఇవి రూమర్స్. సో నాకు మన ఈ బెట్టింగ్ ఓడ్స్ పైన ఇంకేమైనా రూమర్స్, ఇంకేమైనా అప్డేట్స్ వస్తే నేను మీ అందరితో కంపల్సరీ అప్డేట్స్ షేర్ చేస్తాను. ఓకే, అండ్ బెట్టింగ్ ఓడ్స్ ఊకే చేంజ్ అవుతూనే ఉంటుంది. సో మనం కొంచెం వెయిట్ చేద్దాము. అండ్ నేను మీ అందరికీ మన రాయల్ రంబల్ కంటే ముందు మళ్ళీ ఒకసారి ఒక సపరేట్ వీడియోలో బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇచ్చేస్తాను. ఓకే, సో ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ want to do guys.